అందరికీ నమస్కారం. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ రోజున గడప గడపకి ప్రచారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగర ఇన్ఛార్జ్ చైర్మన్ గారు అయినటువంటి అలమంటి చలమయ్య గారు, అలాగే గంటకోట మోహన్ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు మోది నారాయణ స్వామి గారు, అలాగే బదిరెడ్డి గోపి గారు, మొత్తం అందరూ కలిసి గడప గడపకి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి అభివృద్ధికి ఆమడ దూరంలో అట్టడుగున పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కలిసి సంయుక్తంగా పాల్గొని ఈ రోజున ఇక్కడ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆవిడకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనం గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, ఆయన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితుడు. ఈ రోజున ఆయనకి కూడా మనం కాకినాడ పార్లమెంట్ నుంచి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారు మరి ఖచ్చితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి, కాకినాడలో ఉన్నటువంటి పోర్టును కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలన్నా కూడా మంచి ఇదిలో చేయడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడానికి, అలాగే ఈ పోలవరం, పుష్కర, అలాగే ఇది ఏదైతే ఉందో ఏలేరు ఆధునీకరణ, ఇవన్నీ కూడా చేయడానికి కేంద్ర నిధులు కూడా సాధించేటువంటి అవకాశం ఉదయ్ శ్రీనివాస్ గారికి ఉంది. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలి. మరి మన నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి పరిపాలనా అధ్యక్షుడు ఉండాలి ఈ రాష్ట్రానికి. అటువంటి నాయకుడికి మనం పరిపాలన అప్పచెప్తే మనం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ సత్యప్రభ గారికి మనం సైకిల్ గుర్తు మీద 3వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించి ఆవిడ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన అపరిష్కృతంగా ఉన్న పనులు, రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ పనులు కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి పనులన్నీ కూడా మనం చేసుకునే విధంగా మరి ఖచ్చితంగా సత్యప్రభ గారి ద్వారా మనం సాధించుకుందాం. మరి దయచేసి సోదరులారా మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేయడం జరిగింది. రకరకాలైనటువంటి జీవోలతోటి, రకరకాలైనటువంటి అభివృద్ధికి దూరం చేసినటువంటి పనులతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతి కూపం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మనం ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి ఒక్కటే, చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వం, ఆ మంచి ఏదైతే ఈ యొక్క అభివృద్ధికి పట్టుపీట వేసేటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మరొక్క మారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ అడుగుతున్నాం. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి మంచి ప్రభుత్వం వచ్చే విధంగా ఇచ్చేసి ఇక్కడ ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ కూడా అన్ని పంచాయతీల్లోకి కూడా అత్యుత్తమంగా ఆధునీకరించబడేలాగా చేసుకునేటువంటి అవకాశం మనకుంది. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, జనసేన పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి మన నగరాన్ని మనం సుందరీకరించుకుందాం, మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి ఈ నగర పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై